నమస్తే, ప్రస్తుతం మనతో పాటు గిరీష్ ధారవన్ అన్న ఉన్నారు. మన చెప్పండి, జూబ్లీహిల్స్ 70 సంవత్సరాలుగా వాళ్ళు పూజలు చేస్తా ఉన్నారు, ప్రతి ఏటా కూడా బోనాలు సమర్పిస్తున్నారు. కనీసం చెప్పకుండా ఎంఆర్ఓ వచ్చి ఇక్కడ కూర్చుని మరి పూజ చేసిన ఎట్లా చూడొచ్చు? ఇది అత్యుత్సాహం లెక్క మేము అందరం అనుకుంటున్నామండి. ఎందుకంటే హిందూ మనోభావాలకు ఇది నిజంగా చెప్పాలంటే ఒక గండి కొట్టినట్టే అవుతున్నది. ఇది ఇప్పుడు కాదు, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రకరకాలుగా జరుగుతూనే ఉన్నది. అంటే వీళ్ళు మమ్మల్ని చేడి చేస్తారు, పెడతారు, చేస్తారు. వీళ్ళకి రూల్స్ లా ఏది వర్తించదు. కాకపోతే మైనారిటీలకి ఇవన్నీ వర్తిస్తాయి, అందులో కూడా మెజారిటీలు ఉన్న మైనారిటీలకి ఇవన్నీ వర్తిస్తాయి. మళ్ళీ ఇదే ఏదైతే ఉత్సాహం ఏదైతే ఉన్నది కదా, ఎంఆర్ఓ నేతృత్వంలో వచ్చి దీని మన పెద్దమ్మ తల్లిని అవమానించారు కదా, ఇది నేను అవమానం అనంట. సాక్షాత్తు అమ్మలుగా నమ్మకే అవమానం అనంట. ముత్యాలమ్మకి ఇంతవరకు న్యాయం జరగలే, ధర్మం దూరం మాట, న్యాయం జరగలే. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం గడివిగనిగా పెట్టినామా? ఏమా ఏడుదాకొచ్చే మళ్ళీ అధికార పక్షం మాట్లాడకపాయే, ప్రతిపక్షం మాట్లాడకపాయే, అంధకార పక్షం కూడా మాట్లాడకపాయే. ఇంతమంది ఉన్నాక కూడా ఎవరన్నా మాట్లాడుతుర్రా? ఇవాళ పదవులు వచ్చినాక పెదవులు ఎందుకు మూసుకుంటున్నారు? ఆడ కూడా కొట్లాడింది రాష్ట్రీయ వానరసేన, ఆడ కూడా కొట్లాడింది మనం అందరమే, హిందూ బంధువులం అందరం కలిసి కొట్లాడినాం. ఇవాళ ఇవన్నిటిని నెగ్లెక్ట్ చేసుకుంటూ ఎందుకు పోతుర్రు? మళ్ళీ పంచలింగ స్వామి దేవాలయము మన వాడ బండ్ల కూడా కదనా, బండ్ల ఫలక్నుమా పంచలింగ స్వామి దేవాలయము అక్కడ ఉన్నది. కోర్టులు తీర్పు వచ్చినాక కూడా ఈ ఉత్సాహం ఎందుకు చూపిస్తలేరు? ఇక్కడనేమో అధికారులే క్యాటలిస్టులు అయ్యి చేస్తున్నారు. మేము పోగానే అందరికీ సానుకూలంగా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, ఖచ్చితంగా చేస్తాం, ఖచ్చితంగా మేము చేస్తామని అని అంటున్నారు. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూమి అప్పజెప్పే ప్రక్రియ. దీని వెనక ఎవరెవరు ఉన్నారు అని అనేది తీయాలా. హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్న ఈ ప్రభుత్వానికి ఒక గుణపాఠం ఖచ్చితంగా చెప్పాలా. నేనేమంటానంటే, నువ్వు లాజిక్గా రా, మ్యాజిక్ ఎవడు అడుగుతలేడు. 70 సంవత్సరాల నుంచి ఉన్న దేవాలయం అబ్బా, నువ్వు నోటీస్ లేకుండా డైరెక్ట్ కూలగొడతావా? మళ్ళీ సుప్రీంకోర్టు సైటేషన్స్కి ఇది, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకి ఇది విరుద్ధం కాదా? నువ్వు నోటీస్ ఇచ్చినావా లేదా? వీళ్ళకు దేవాలయ భూములు ఎందుకు గుర్తొస్తాయని అనేది ఒక పెద్ద ప్రశ్న. దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ నువ్వు అట్లా డైరెక్ట్గా పోయినావు. 2023లో కూడా ఇట్లనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కబ్జా చేద్దామని వచ్చిండు. అప్పుడు ప్రభుత్వం చొరవ చేసుకొని కొంచెం గొప్పన యాక్షన్ తీసుకున్నది, దీన్ని జర కాపాడింది అప్పట్లో. ఇప్పుడైతే డైరెక్ట్గా బుల్డోజర్ పెట్టి కొట్టేసిండ్రు. వీళ్ళకు దేవుడు అంటే భయం లేదు, ఓటర్లు అంటే భయం లేదు, హిందూ మనోభావాలంటే ధైర్యం లేదు. నేను అందుకనే చెప్తా ఏందనంటే, హిందువులు జాగృతం కావాలా. వానరసేన ఇప్పటికీ దగ్గర 3700 ఎకరాల భూమిని కాపాడినాం. సుమారు ఇవాళ తెలంగాణలో 87,000 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. అందులో 50,000 భూములకు ఇప్పటిదాకా కొన్ని కేసులు కూడా వేయలే. జీతాలు తీసుకుంటున్న ఎండోమెంట్ డిపార్ట్మెంటు మళ్ళీ చేయాల్సిన పని అదే కదా. వాళ్ళు ఏమంటారు, ఇది ఆర్డీఓకి సంబంధించింది, ఎంఆర్ఓలకు సంబంధించిందని పంచలింగ దేవాలయంకి రాస్తారు. అంటే ఆర్డీఓలకు తప్పించిందని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతుంది కదా. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైనా చేసుకోవచ్చు, ఎండోమెంట్ అంటేనే కదా అసలైన లాజిక్ మొదలవుతుంది. కరెక్టే కదా. ఆడనేమో ఆడు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని కొట్లాడతాడు, ఇంకొకడు వక్ఫ్ అని కొట్లాడతాడు. ఈడ మా హక్కుల గురించి మేము కొట్లాడితే ఇది మతతత్వం అయిపోతుంది. ఇది మానవత్వం కాదా అని అంటున్నా. నేనేమంటున్నా, డ్యూ ప్రొసీజర్ ఫాలో అయినాక వాట్ ఈజ్ సబ్జెక్ట్, వాట్ ఈజ్ సర్కాజం అనేది డిసైడ్ చేద్దాం. అంతేగాని నేను అధికారిని, నేను గవర్నమెంట్ ఉద్యోగిని, నేను ఏది చేసినా అది రైట్ అంటే సెట్ అవుతుందా? వర్కౌట్ అవుతుందా అన్న? ఇక్కడ ఎందుకు హిందూ దేవాలయాల పైన అంటే దాడి చేసిన వ్యక్తిని, అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని దాడి చేసిన వ్యక్తి పిచ్చోడు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం, లేకపోతే కుక్కలు వచ్చి ఇష్టం ఇక్కడ మాంసం ముక్కలను వేసి ఇట్లాంటి ఎందుకు జరుగుతా ఉన్నాయి నిజంగా ఈ ప్రభుత్వం? ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఆడనికి రాకపోతే పాత గజ్జలని అంటారు. ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులే మాట్లాడాలి. ఎందుకంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయననే, రాష్ట్రానికి హోంమంత్రి ఆయననే. ఆయన మాట్లాడాలి. కాంట్రవర్సీ డైవర్జన్ పాలిటిక్స్కి చేసినంత ఇంట్రెస్ట్ అసలు ఏం జరుగుతుంది నా రాష్ట్రంలో, లా అండ్ ఆర్డర్ అనేది ఆయన పట్టించుకుంటుండా? మళ్ళీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆయననే పెట్టిండుగా. నేను ఖచ్చితంగా చూస్తానన్నాడుగా. ముత్యాలమ్మ దేవాలయకి న్యాయం కనిపించిండా? ధర్మం దూరం మాట బ్రదర్, న్యాయం చేపియలే కదా. మళ్ళీ ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా కాల్ చేసిర్రు వెనకటికి, నవగ్రహాలను కూడా విధ్వంసం చేసిర్రు. నందిని కూడా నాకు తెలిసి శంషాబాద్లో నంది విగ్రహాన్ని కూడా అవమానించారు. ఇవాళ పెద్దమ్మ తల్లి దేవాలయం అంటే ఏదో 2 రోజులు వీళ్ళు లొల్లి పెడతారు, తర్వాత ఊకుంటారు అని అంటే, ఇప్పుడు మాట్లాడుతుంది రాష్ట్రీయ వానరసేన అనేది ఒక నాయకుడికో, లేకపోతే ఒక గిరీష్కో, లేకపోతే ఒక మనిషికో సంబంధించింది కాదు. హిందూ మనోభావాలకు పెద్దపీటేసే సంస్థ, దేవాలయాలను కాపాడుకునే ఒక ఆర్గనైజేషన్ రాష్ట్రీయ వానరసేన. సో ఇది వదిలే ప్రసక్తి ఉండదు. ఇది ఏడదాకనైతే ఆడదాకా పోతాము, చట్టబద్ధంగా పోతాము, చట్టమే ఒడికి చుట్టం కాదని నిరూపిస్తాం. అంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా హిందువుల జనాభా ఎక్కువ ఉంటుంది, పొలిటీషియన్స్ లో కావచ్చు, దీనికి సంబంధించిన అధికారులు కూడా హిందువులు ఎక్కువ ఉంటుంది. అయినా కూడా ఇట్లాంటి జరుగుతుంది. ఎందుకు మిగతా హిందూ సంఘాలు వచ్చినంత తీరుగా ప్రజలు ఎందుకు రాలేకపోతున్నారు, ఎందుకు కలిసికట్టుగా పనిచేయలేకపోతున్నారు? ఇప్పుడు ఎట్లుంటదంటే బ్రదర్,
మన దగ్గర ఇంతమంది ఎక్కువ ఉన్నా కానీ దుకాణాలు ఎక్కువ ఉంటాయి. ఆడ దుకాణాలు అన్ని శుక్రవారం నాడు అంత దగ్గర ఒక దగ్గర కొలేట్ అయిపోతాయి. అన్నీ ఒక దగ్గర శుక్రవారం దగ్గర ఒక దగ్గర కులేట్ అయిపోతాయి. మన దగ్గర కావు కదా, దుకాణాలు ఎక్కువ ఉంటాయి కదా. మన దుకాణాలే మనకు ప్రాబ్లం చేస్తాయి కదా. నేను అందుకే హిందూ ఓటర్లను, హిందూ బంధువులను చైతన్యం కామని చెప్పి అడుగుతున్నా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ది మందిర్ మస్జిద్ ఇష్యూ. ఇట్ ఈస్ అబౌట్ అవర్ 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 దాన్ని ఏమంటారు, మన లైఫ్ ఇది 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 మన ఈడ మనం బతకాలా. ఈడ లేకపోతే ఈ భూమి లేకపోతే మనం బతకం. ఈ దేశం కోసం కొట్లాడాలా. దేశ ప్రేమలనే దైవ ప్రేమ చూసుకోమని చెప్పి ఎంతో మంది మాట్లాడతారు. పెద్ద పెద్ద మహాత్ములు కూడా గదే మాట్లాడినారు. దేవాలయాలు అనేది ఒక ఆధ్యాత్మిక కేంద్రాలు వెనకటి నుంచి, కేవలం ప్రేయర్ సెంటర్లు కావు అవి, ఆధ్యాత్మిక కేంద్రాలు. ఇలా వీటిని మనం మాట్లాడుకోవాలా వద్దా, వీటిని కాపాడుకోవాలా వద్దా? ఆ కాపాడుకునే ప్రక్రియలనే రాష్ట్రీయ వానర సేన కంకణం కట్టుకున్నది, సంకల్పం కట్టుకున్నది. వదిలే ప్రసక్తి లేదు, తగ్గేదే లేదు. చివరిగా పెద్దమ్మ తల్లి విగ్రహానికి న్యాయం జరగకపోతే ఇటు వానరసేన సంఘం తరపున కావచ్చు, హిందూ సంఘాల తరపున ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి? న్యాయం జరగకపోవడం అని అంటూ ఉండదు బ్రదర్. భద్రాచల శ్రీరాముల వారి టెంపుల్ పొద్దున్న లేస్తే కొంతమంది బ్యాచ్లు మాట్లాడతారు, అదే రాముడి పేరు తీసుకొని రాజకీయాలు కూడా చేస్తారు. బట్ కాపాడింది ఎవరు? భద్రాచల రాముడి దేవాలయ భూములను రాష్ట్రీయ వానరసేన కాపాడింది. 817 ఎకరాల భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడింది రాష్ట్రీయ వానరసేన. ఉప్పుగూడ కాళికామాత గుడి దగ్గర కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడింది రాష్ట్రీయ వానరసేన. సీతారాంపూర్ దేవాలయంలో 1148 acres ఆఫ్ భూమిని అన్యక్రాంతం కాకుండా కాపాడి స్టే ఆర్డర్లు తెచ్చింది రాష్ట్రీయ వానరసేన. మీకు జగన్నాథ స్వామి టెంపుల్ మొగిల్పుర, ఆడ ఊటిలో కూడా చక్కగా తెలియదు గుడి ఏడు ఉందో అని, దాన్ని కూడా అన్యక్రాంతం కాకుండా కాపాడింది రాష్ట్రీయ వానరసేన. ఇట్లా చెప్పుకుంటూ పోతే లెక్క 3700 ఎకరాల భూమి రాష్ట్రీయ వానరసేన కాపాడేది. మీరు అంటారు కదా అనుకూలంగా చట్టాలు మీకు ఇయ్యకపోతేనని, అంత కుదరదు. వెన్ వి స్పీక్ లా, మాట్లాడితే చట్టం మాట్లాడతాం. చట్టం కూడా అయ్యా చుట్టం కాదు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం ఉంటుంది. చట్టం ఎవరు చుట్టం కాదు. వీ హ్యావ్ రెస్పెక్ట్ ఆన్ అవర్ కోర్ట్స్. జస్టిస్ విల్ బి డెలివరీ జస్టిస్ చేసిన తర్వాత అప్పుడు మాట్లాడతాం. ఇదే గిరీషు, ఇదే వానరసేన, ఇదే కలెక్టర్ ప్రాంగణంలో మాట్లాడతాం ఖచ్చితంగా.